డిఏలు పెండింగ్ లో పెడితే ఆ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్టు లెక్కన్నారు ఆయన. ఎవరైనా కోర్టుకెళ్తే ఇబ్బందిని తెలిసే రేవంత్ రెడ్డి ఒక డిఏపై ఇచ్చారని సిరిసిల్లలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో నాకు తెలిసి విడుదల చేసింది ఒకటే డిఏ అనుకుంటా. దశ ముందు కూడా చేసి అంటున్నారు. రెగ్యులర్ గా డిఏలు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ డిఏలు ఇవ్వకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇచ్చిన డిఏ ఎందుకు ఇచ్చిర్రు? 6 డిఏలు పెండింగ్ ఉంటే 7వ డిఏ ఇవ్వకుంటే ఆర్థిక మాంద్యం ఏర్పడ్డదని చెప్పి భావించాల్సి వస్తుంది, అట్లా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి భయపడి ఈ రోజు ఒక డిఏ విడుదల చేశారు. కాబట్టి ఎవరైనా ఉద్యోగస్తులు కోర్టు అనుకోకుండా కోర్టు వద్ద కోర్టు ఏమి ఉత్తర్వుస్తుంది? పూర్తిగా 6 డిఏలు ఇవ్వాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. దానికి భయపడి ప్రభుత్వం కోర్టుకు భయపడి ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చింది తప్ప ఉద్యోగస్తుల ప్రేమ కాదు, సంక్రాంతి పండుగ అసలే కాదు.